సో అభివృద్ధి గురించి మాత్రమే ప్రధాని మోదీతో మాట్లాడానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి రాజకీయ సంభాషణ లేదని ముఖ్యమంత్రి చిట్ చాట్లో తెలిపారు. అధికారిక కార్యక్రమాల్లో రాజకీయాలకు తావు లేదని చెప్పారు. అభివృద్ధి విషయంలో అందరూ కలిసి పనిచేయాలని మోదీ చెప్పారని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్లో 50% నిధులు కేంద్రం ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సిందేనన్నారు. కేంద్రం నుంచి ఆశించిన మేర సహకారం లేదని ఆరోపించారు. విభజించు పాలించు అనేదే బీజేపీ సిద్ధాంతమని తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ ఉన్నా మనం అభివృద్ధి గురించి మాత్రమే ప్రధాని మోదీతో మాట్లాడానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక తమ ఇద్దరి మధ్య ఎలాంటి రాజకీయ సంభాషణ లేదని ముఖ్యమంత్రి చిట్చాట్లో తెలిపారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, మొత్తానికి చూస్తున్నాం అధికారిక కార్యక్రమాలు అయితే తమకు రాజకీయాలకు తావులేదని అయితే మోదీ అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? హెచ్ఐసిసిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పలు అభివృద్ధికి సంబంధించినటువంటి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల కార్యక్రమంలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీతో పాల్గొన్నటువంటి కార్యక్రమంలో మోడీ చేసినటువంటి కామెంట్స్ పైన ఆయన కొద్దిసేపటి క్రితం మీడియాతో చిట్చాట్లో వివరణ ఇచ్చారు. మాతోని కలిసి పనిచేయమంటే అభివృద్ధిలో కలిసి సాగమని చెప్పారు తప్ప ఒకవైపు రాజకీయంగా కలిసి రావాలని చెప్పి ఎక్కడ అనలేదు. కేవలం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాన్ని అన్వయించుకుంటున్నారు, ఎవరి కళ్ళద్దాల్లో రంగుల్లో వారు దాన్ని చూస్తున్నారు తప్ప ఇందులో రాజకీయమైనటువంటి పదాలు ఏమి ఉపయోగించలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ముఖ్యమంత్రి నేను అక్కడ పాల్గొన్నాను, ఇది కేవలం ఒక అభివృద్ధి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నాను తప్ప ఇలా రాజకీయమైనటువంటి ప్రాధాన్యత లేదు. మోడీ తమతోని అభివృద్ధి విషయంలో కలిసి రావాలని చెప్పారు. ఒకవైపు రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే ఒకవైపు దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పిన విషయంలో మాత్రమే దీన్ని అన్వయించుకోవాలి తప్ప దీన్ని ఒకవైపు తనను బీజేపీలోకి రమ్మన్నాడని చెప్పిన వ్యాఖ్యలు ఇవి కాదని చెప్పేసి కూడా ఆయన ఒకవైపు దీన్ని ఖండించారు. మరోవైపు చాలా రాష్ట్రానికి సంబంధించిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల సంబంధించిన విషయంలో మేము కేంద్రంతో కలిసి పనిచేస్తాము. గత ప్రభుత్వం ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఎక్కడ కూడా కేంద్రం దగ్గరికి వెళ్ళి వివిధ విషయాలు అడగలేదు. ఇప్పుడు మేము అన్ని కేంద్రం వద్దకు వెళ్ళి ఏ ప్రాజెక్టులు కావాలన్నా వాళ్ళు అడిగి సాధించుకుంటున్నాము. ఒకవైపు హైదరాబాద్ లో ఎలివేటెడ్ కారిడార్ కావచ్చు, ఇటువైపు డిఫెన్స్ భూములు సాధించుకునే విషయంలో కావచ్చు, RRR విషయం సంబంధించి కావచ్చు, అనేక ప్రాజెక్టుల విషయంలో మేము కేంద్రాన్ని విజ్ఞప్తులు చేస్తున్నాము. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నంత స్పీడ్ లా మంత్రులు పనిచేయట్లేదు. ఆ విషయాన్ని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకొచ్చాము. కేంద్రానికి గ్రోత్ ఇంజన్ గా ఉన్నటువంటి ఢిల్లీ, ముంబై, కలకత్తా, ఒకవైపు చెన్నై, హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరాల విషయంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి వాటి విషయంలో సింగిల్ విండో విధానంలో పర్మిషన్స్ ఇవ్వాలి. దేశానికి గ్రోత్ ఇంజన్ గా ఉన్నటువంటి ఈ నగరాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పేసి తాను కోరినట్టుగా కూడా వివరించారు. మరోవైపు ఇదే అంశంతో పాటు పలు రాజకీయ అంశాలను కూడా ప్రస్తావించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ విషయంలో ఆయన పైన కేసు నమోదైన విషయాన్ని కూడా మీడియా ప్రస్తావించిన సమయంలో ప్రభుత్వం సరిగ్గా వివరించలేదని చెప్పేసి ఇచ్చినటువంటి విషయంలో ఆయన ముఖ్యమంత్రి స్పందించారు. ఒకవైపు దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 10,000 మంది పోలీసులంతా కూడా హైదరాబాదు, సైబరాబాదు, ఒకవైపు ఇటు మల్కాజ్గిరితో పాటు అనేక కార్పొరేషన్ల పరిధిలో ఉన్నటువంటి కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులంతా కూడా దాదాపుగా 10,000 మందికి పైగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ భద్రతా చర్యల్లో భాగంగా, కట్టుదిట్టమైనటువంటి చర్యల్లో భాగంగా డ్యూటీలో నిమగ్నమయ్యారు. అందుకోసమే మేము కొంత లేట్ అయింది. ఇప్పటికీ ఒక ప్రత్యేక మహిళా ఐపీఎస్ అధికారిని నియమించి ఆ కేసు విషయంలో ఒకవైపు సంజయ్ కుమారుని బండి భగీరథ్ కేసు విషయంలో ఒకవైపు 2 ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. ఒకటి వారు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఇచ్చినటువంటి ఒక ఫిర్యాదు కాగా, ఒకవైపు పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో నమోదైనటువంటి కేసు విషయంలో ఎవరైతే మైనర్ అమ్మాయి తాను ఇబ్బంది పడ్డానని చెప్పినటువంటి ఏదైతే ఫిర్యాదు తల్లి చేసిందో ఆ ఫిర్యాదు పైన విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి చట్టం తాను చేసుకోపోతుంది. నేను ఎక్కడ కూడా చట్టం విషయంలో కాంప్రమైజ్ కాలేదు. నేను సిస్టమ్ పరిధిలోనే పనిచేస్తాను. ఎక్కడ కూడా సిస్టమ్ ఒకవైపు డీవియేట్ పనిచేయలేదు. ఖచ్చితంగా ఒక సీనియర్ మహిళా అధికారి ఐపీఎస్ అధికారితోటి ఈ కేసును కొనసాగిస్తామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసు విషయంలో క్లారిటీ ఇచ్చారు. గతంలో అనేక కేసుల విషయంలో కూడా మేము ఎక్కడ కూడా ఎంతమంది ప్రముఖులు ఉన్నప్పటికీ కూడా మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. చట్టం విషయంలో తాను హోంమంత్రిగా బాధ్యత చూస్తున్నందున ఎక్కడ కూడా ఈ విషయాలపైన డీవియేట్ కావట్లేదని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఒకవైపు హెచ్ఐసిసిలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు ఇటు సింధు హాస్పిటల్ ఓపెనింగ్ వెళ్లారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళినటువంటి ప్రైవేట్ ప్రోగ్రామ్స్ తప్ప ఇటు పరేడ్ గ్రౌండ్ లో వారు పెట్టినటువంటి భారీ బహిరంగ సభ, పొలిటికల్ గా చేసినటువంటి కొన్ని కామెంట్స్ పైన ఆయన ఒకవైపు అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో దాదాపు ఇప్పుడు 3వ ప్రైమ్ మినిస్టర్ గా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ఒకవైపు ఎలాంటి బాధ్యత రాహిత్యమైనటువంటి కామెంట్స్ చేశారు. తమ విదేశీ విధానంలో ఉన్నటువంటి లోటుపాట్లను తనకు తానే బయట పెట్టుకున్నారు. ప్రజలు బంగారం కొనొద్దు, ఒకవైపు అనేక రకాల
అంశాలపైన పొదుపు చర్యలు పాటించాలి, వైపు ఇటు ఆయిల్ విషయంలో కూడా జాగ్రత్తగా వినియోగించాలని చెప్పేసి ఆయన చేసినటువంటి ఏదైతే కామెంట్స్ ఉన్నాయో ఆ కామెంట్స్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీతో పాటు మిగతా ప్రతిపక్షాలు కూడా ఈ ప్రభుత్వం సరైనటువంటి విదేశీ విధానం సరిగా లేనందువలన ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది సీనియర్లు కావచ్చు, మిగతా వారంతా కూడా ప్రత్యేక ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి విదేశీ విధానం పైన ప్రభుత్వానికి ఒకవైపు సూచనలు తీసుకోవాల్సి ఉన్నది. తనకు రాజకీయపరమైనటువంటి విషయాల విషయంలో ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ పెడుతున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ విషయంలో ఎందుకు పెట్టట్లేదు, దేశ ప్రజలు ఇబ్బంది పెట్టడం కోసం ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదు. ఒకవైపు జనమంతా కూడా ఒకవైపు మెట్రోలో ప్రయాణించాలి, ఒకవైపు ఫ్యూయల్ వినియోగం తగ్గించుకోవాలి, వంట ఆయిల్ విషయంలో పొదుపు చర్యలు పాటించాలి, బంగారం కొనొద్దు, ఇలాంటి అనేక రకాల మాటలు ఏదైతే మాట్లాడారో వాటి విషయంలో ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ పరిపాలన చేతగానితనానికి, ప్రైమ్ మినిస్టర్ పరిపాలన చేతగానితనానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆయన ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో మావోయిస్టులకు ఒకవైపు దీనికి సంబంధించిన మెతకవేగర అవలంబిస్తున్నారనే విషయంపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. దేశంలో అత్యధికంగా తెలంగాణలోనే మావోయిస్టులు లొంగిపోయారు. దాదాపుగా 818 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. 22 మంది రాష్ట్ర కమిటీ, సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు. 325 ఆయుధాలతో లొంగిపోయినటువంటి ఈ మావోయిస్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా ఒక కామెంట్స్ చేస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వారిని కేవలం చంపడం వరకే పరిమితమవుతున్నారు. వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చి వారికి అన్ని రకాల వైపు వారికి ఇస్తున్నటువంటి పునరావాస చర్యలు కూడా కల్పిస్తున్నామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం జరిగింది. మరోవైపు రాష్ట్రంలో అనేక రకాల అంశాలపైన, ఇష్యూస్ పైన మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఇటు ముఖ్యమంత్రి తన పరిపాలనా సమయంలో కూడా ఒకవైపు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఇటు రాష్ట్రంలో పంటల మార్పుకు సంబంధించి రైతుల్లో మంచి అవగాహన కార్యక్రమం తీసుకొస్తాము. ఇప్పటికే చాలా మంది కూడా కేవలం ఒకవైపు వరి మాత్రమే పండిస్తున్నారు, అందులో కూడా కొన్ని రకాల పంటలు మాత్రమే పండిస్తున్నారు. వీటి రైతుల కోసం రానున్న రోజుల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను జిల్లా వారికి ఏర్పాటు చేసి నేనే స్వయంగా వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తాను, రైతులకు అవగాహన కల్పిస్తామన్న వ్యాఖ్యలు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేశారు. మొత్తానికైతే ఈ సమకాలీన రాజకీయ అంశాలు నిన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మాట్లాడినటువంటి విషయాలపైన సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సోని రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి.